ఈ వీడియోలో మనం కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసుకుని సిస్టమ్ యొక్క నేమ్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. సో బై డిఫాల్ట్గా నా సిస్టమ్ నేమ్ వచ్చేసి విఎల్ఆర్ ట్రైనింగ్ అని ఉంది. దీన్ని విఎల్ఆర్కి రీసెట్ చేయాలనుకుంటున్నాను. సో దీని పర్పస్ కమాండ్ వచ్చేసి మనకి WMIC కంప్యూటర్ సిస్టమ్ వేర్ నేమ్ ఈక్వల్స్ టు కంప్యూటర్ నేమ్ కాల్ రీనేమ్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ నేమ్. కమాండ్ ప్రాంప్ట్ని అడ్మినిస్ట్రేటర్ మోడ్లో ఓపెన్ చేయాలి. CLS స్క్రీన్. సో WMIC మన ఓల్డ్ కంప్యూటర్ నేమ్ వచ్చేసి విఎల్ఆర్ ట్రైనింగ్. కాల్ రీనేమ్ నేమ్ ఈక్వల్స్ టు విఎల్ఆర్ అని ఇస్తున్నాను. ఓకే. రైట్, ఇప్పుడు ఒకసారి చూద్దాం నేమ్. సో ఇక్కడ చూసారా, కింద విఎల్ఆర్ అని వచ్చింది. సో మనం మన సిస్టమ్ని రీస్టార్ట్ చేస్తే విఎల్ఆర్ ట్రైనింగ్ పోయి విఎల్ఆర్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకో టిప్ చూసుకున్నట్టయితే మనకి కమాండ్ ప్రాంప్ట్ టిప్స్. సో యారో మార్కు పైకంటే మనం ప్రీవియస్గా టైప్ చేసిన కమాండ్ వస్తుంది. ఓకే, తర్వాత మీరు ఏదైనా కమాండ్ సిడి సిస్టమ్ 32లో ఉన్న ఈ మీద ఉన్న పేర్లన్నీ చూడాలనుకుంటున్నారు. ఏ టైప్ చేసి ట్యాబ్ క్లిక్ చేస్తే ఏ మీద ఏవైతే నేమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఓకే, ఏ ఫోల్డర్స్ ఉన్నాయో, అలాగే బిఏ మీద ఏమైనా ఫోల్డర్స్ ఉన్నాయని చూద్దాం. ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ లేదు. బి మీద చూసుకున్నట్టయితే BG. సో ఇలా మనం ఫోల్డర్స్ అన్ని చూడొచ్చు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు వెంకట్లో DIR డైరెక్టరీస్, ఈ డైరెక్టరీస్ అన్నీ ఉన్నాయి. సో CD డెస్క్టాప్లోకి వెళ్ళాలి. CD టైప్ చేశాను. ట్యాబ్ డెస్క్టాప్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇది లేకపోతే మీకు ఐడియా ఉంది DE. ఓకే, ట్యాబ్ ఓన్లీ డెస్క్టాప్. అలాగే ఇప్పుడు DIR అని చెప్పి టైప్ చేశాను. ఇక్కడ అన్ని ఫైల్స్ ఫోల్డర్స్ మనకు వచ్చినాయి. రైట్, నాకు ఈ DIR అనేది దీనికి వచ్చిన అవుట్పుట్ని నేను సేవ్ చేయాలని కాపీ చేయాలనుకుంటున్నాను. CLIP. ఇప్పుడు కాపీ అయిపోయింది. ఒకసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి పేస్ట్ చేయండి. సో దీనికి వచ్చిన అవుట్పుట్ అంతా ఇది. తెలుగు లెటర్స్ కాపీ అవ్వలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.